హాయ్ హాల్ ఈరోజు మన ఛానల్లో టమాటా రసం ఎలా చేయాలో చూద్దాము. దీన్ని మిరియాల రసం అని కూడా అంటారు. మనకి ఫీవర్ వచ్చినా, జలుబు చేసినా, నోరు రుచిగా లేకపోయినా మనకి నోటికి రుచిగా ఉండేలా ఈ రసం చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా సింపుల్గా కూడా చేయొచ్చు. ఈ రసాన్ని నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అయితే 4 టమాటాలు కట్ చేసి వేసుకోండి. ఒక గిన్నెలో టమాటాలు, కొద్దిగా సాల్ట్, కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని బాగా ఉడకపెట్టుకోండి. ఇక్కడ చూడండి బాగా ఉడికింది. దాన్ని ఇలా గుజ్జంతా తీయండి. ఇట్లా రసం అంతా తీసి ఒక గిన్నెలో ఇట్లా ఫిల్టర్ లాగా చేసుకోండి. ఎందుకంటే టమాటా గింజలు రానివ్వకుండా. ఆ రసంలో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు వేసుకొని, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ రసాన్ని బాగా మసలనివ్వండి. ఈ రసం ఎంత మసిలితే అంత టేస్టీగా ఉంటుంది. నేను ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే చెప్తాను. ఎందుకంటే ఈ రసంకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే ఏంటంటే కొన్ని మిరియాలు, కొద్దిగా జీలకర్ర, 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా దాన్ని దంచుకోండి. దంచుకున్న దాన్ని రసం బాగా మసిలిన తర్వాత మనం ఇక పోపు వేస్తామనే టైంలో ఈ దంచిన దాన్ని ఈ రసంలో వేసుకొని తొందరగా స్టవ్ ఆఫ్ చేసేయాలి. లేకపోతే చేదెక్కుతుంది రసం అనేది. మనం పోపు వేసుకునేటప్పుడు మాత్రమే ఈ లాస్ట్ ఇంగ్రీడియంట్ వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. పోపు కోసం కొద్దిగా ఆయిల్, జీలకర్ర ఆవాలు వేసుకొని, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఎల్లిపాయలు వేసుకొని బాగా కలపండి. ఇలా కలిపాక అవి బాగా వేగిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న రసాన్ని అయితే ఈ పోపులో అయితే వేసేయాలి. ఎంతో టేస్టీగా నోటికి రుచి తగిలేలా ఉండే ఈ టమాటా రసం అయితే రెడీ.